రక్షాబంధన్ ఇది సోదరీమణుల మధ్య ఉండే జీవితకాల ప్రేమ మరియు రక్షణ బంధానికి అంకితమైన ఒక ప్రత్యేకమైన రోజు. సోదరి తన సోదరుణ్ణి దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తూ అతని మణికట్టుకు రాఖీ అనే పవిత్రమైన దారాన్ని కొడుతుంది. దానికి ప్రతిగా సోదరుడు ఆమెకు బహుమతినిచ్చి అన్ని రకాల హాని నుండి ఆమెను రక్షిస్తానని మాటిస్తాడు. రంగురంగుల దుస్తులు, రుచికరమైన మిఠాయిలు మరియు కుటుంబ సభ్యుల కలయికతో నిండిన ఈ రోజు కుటుంబ మద్దతు ఎంత ముఖ్యమో అందరికి గుర్తు చేస్తుంది. రాఖీ వేడుక సాంప్రదాయం పట్ల గౌరవాన్ని చూపించడానికి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించడంతో ఈ వేడుక ప్రారంభమవుతుంది. చిన్న దీపాన్ని దాన్నే దియా అని కూడా అంటాం. వెలిగించడం అనేది బంధంలోకి వెలుగును, జ్ఞానాన్ని తీసుకురావడాన్ని సూచిస్తుంది. నుదుటిపై పెట్టే ఎర్రటి కుంకుమ సోదరుడు మంచి ఆలోచనలు మరియు ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉండాలని చేసే ప్రార్థన. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవడం, ఆనందాన్ని పంచుకోవడానికి మరియు చేదు అనుభవాలు లేని జీవితాన్ని కోరుకోవడం ఒక మార్గం. ఈ రక్షాబంధం వేడుక ఫస్ట్ రాఖీ తాళిని సిద్ధం చేసుకోవడం నుండి స్టార్ట్ అవుతుంది. దీనికోసం మీకు రాఖీ దారం, కాస్త ఎర్రన కుంకుమ, కొన్ని బియ్యపు గింజలు, చిన్న నూనె దీపం మరియు లడ్డు లేదా బర్ఫీ వంటి భారతీయ మిఠాయిలు, కొందరు అలంకరణ కోసం గంధపు చెక్క మొక్కను లేదా చిన్న పువ్వును కూడా ఇందులో ఉంచుతారు. వన్స్ పూజా పల్లెం సిద్ధం చేసుకున్న తర్వాత దీపం వెలిగించడం మరియు తిలకం దిద్దడం స్టార్ట్ అవుతుంది. సోదరుడు కూర్చుంటాడు. అప్పుడు సోదరి పల్లెంలోని చిన్న దీపాన్ని వెలిగిస్తుంది. ఆ తర్వాత తన ఉంగరపు వేలితో కుంకుమను మరియు కొన్ని బియ్యం గింజలను అతను నుదుటిపై ఉంచుతుంది. దీన్నే తిలకం అంటారు. ఇది సోదరుని అత్యంత విలువైన వ్యక్తిగా గౌరవించే ఒక పద్ధతి. దాని తర్వాత రాఖీని కట్టడం. సోదరి రాఖీని తీసుకొని తన సోదరుని కుడి మణికట్టుకు కొడుతుంది. ఆ రాఖీని కట్టే సమయంలో ఆమె తన సోదరుని ఆరోగ్యం మరియు సంతోషం కోసం మనసులో ప్రార్థన చేసుకోవాలి. రక్షాబంధనం కట్టిన తర్వాత సోదరి తన సోదరుడికి మిఠాయిని తినిపిస్తూ, అలాగే సోదరుడు కూడా ఆమెకు మిఠాయిని తినిపిస్తాడు. చివరగా సోదరుడు తన సోదరికి బహుమతినిస్తాడు. వారి వయసును బట్టి ఈ బహుమతి డబ్బు, కొత్త పుస్తకం, ఆభరణం లేదా బొమ్మ వంటి ఏదైనా కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాఖీ విలువ దాని దారం ధరలో లేదు. రక్షణ అనేది ఆ దారంతో ముడిపడి ఉన్న వాగ్దానం నుండే లభిస్తుంది, ఆ వస్తువు నుండి కాదు. ప్రేమతో కట్టిన ఒక సాధారణ దారం మొక్క కూడా ప్రేమ లేకుండా కట్టిన వజ్రం కంటే ఎంతో విలువైనది. రాఖీ యొక్క అర్థం ఇది తోబుట్టువులు ఒకరికొకరు అండగా ఉంటామని చేసుకున్న వాగ్దానం, బలమైన బంధానికి ప్రతీక. ఎన్నో ఏళ్లుగా పంచుకున్న జ్ఞాపకాలు మరియు నమ్మకం. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.